రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద రేపొద్దున జగన్ 2లో ఎవడెవడైతే అన్యాయం చేసినాడు, ఎవడెవడైతే అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు, ఎవడెవడైతే అన్యాయంగా మనుషులను చిత్రహింసలు పెట్టారు, వాళ్ళందరినీ కూడా రేపొద్దున చట్టం మీద నిలబడతాం. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నువ్వు ఇంకా అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదు. జగన్ 1లో ఏం పీకలేదు కానీ ఇంకా జగన్ 2 అంట. అసలు నువ్వు చట్టాన్ని తన పని తను ఎందుకు చేయనివ్వట్లేదు? ఆ విషయం చెప్పు ముందు. నిన్ను ఆల్రెడీ చట్టం ముందు నిలబెట్టిన అధికారులకి నువ్వెందుకు సహకరించట్లేదు? నీ మీద ఆల్రెడీ ఉన్న సిబిఐ, ఈడీ కేసుల్లో నువ్వు కోర్టుకెళ్ళి ఎందుకు సహకరించట్లేదు? సొంత బాబాయిని చిత్రహింసలు పెట్టి నరికి చంపిన కేసులో చట్టానికి ఎందుకు సహకరించట్లేదు? విచారణకు ఎందుకు వెళ్ళట్లేదు? వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులందరూ గత 6 సంవత్సరాల్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎందుకు చచ్చిపోయారు? ఆ విషయం గురించి నువ్వు సమాధానం చెప్పగలవా? లాయర్లుగా మనం పోయి వాదించే కార్యక్రమం ఏదైతే మనం చేస్తా ఉన్నాము అని అంటే, ఎవరి తరఫున మనం వాదిస్తున్నాము అని అంటే నిజంగా దెబ్బతిన్న వారి తరఫున వాదిస్తా ఉన్నాం. ఆ లాయర్లంతా ఎవరి తరపున వాదిస్తున్నారో తెలుసా? దెబ్బతిన్న వాళ్ళ తరపున కాదు, దెబ్బేసిన వాళ్ళ తరపున, దొబ్బేసిన వాళ్ళ తరపున. ఎదుటి దొంగ సాక్ష్యాలు, దొంగ కేసులు పెడతా ఉన్నారు. అందులో నుంచి దొంగ సాక్ష్యాలు పుడతా ఉన్నాయి. దొంగ సాక్ష్యాల ఆధారంగా మనుషులను తీసుకొని పోయి జైల్లో పెడతా ఉన్నాం. 5 సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదే కదా, అందుకే కళ్ళెదుటే చూసినట్టే చెప్తావు. 5 సంవత్సరాలు అపోజిషన్ పార్టీ వాళ్ళ మీద పెట్టిన కేసుల్లో ఒక్క కేసులో కూడా సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు, శిక్షలు లేవు. ఎందుకంటే అన్ని ఇలాగే కళ్ళెదుటే క్రియేట్ చేసావు కాబట్టి. జైల్లో నుంచి ఆ మనిషి బయటకు వచ్చేసరికి ఆ కేసు అయిపోయేసరికి మరో కేసు, కరెక్ట్ గా ఆ కేసు అయిపోయే టయానికి మళ్ళీ ఎక్స్టెన్షన్, మళ్ళీ ఆ కేసు అయిపోయేసరికి ఇంకొక కేసు, మళ్ళీ ఎక్స్టెన్షన్. నువ్వు చంద్రబాబు నాయుడు మీద స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని కేసు పెట్టి బయటకు వస్తాడేమోనని, అంతలోనే జరగని లిక్కర్ స్కామ్ అని, ఫ్రీ ఇసుక వల్ల రాష్ట్ర ఖజానా నష్టపోయిందని ఇలాగే వరుసగా కేసులు పెట్టావు. సేమ్ అలాగే కదా. పీటీ వారెంట్లు వేసి ఒక కేసులో బెయిల్ వస్తే వెంటనే ఇంకో కేసులో అరెస్ట్ చేయడం, జైలు నుంచి బయటికి రాకుండా చేయడం, ఇవన్నీ కూడా నువ్వు నేర్పిన విద్యయే జగనాక్ష. నిజంగా ఈ వ్యవస్థ లేకన్నది మార్పు అనేది రావాలా. అధికారం ఉంది కదా అని చెప్పి, యూనిఫామ్ ఉంది కదా అని చెప్పి దుర్వినియోగం పరచడం అన్నది ఎంతటి బాధ కలిగిస్తుంది అటువైపున వ్యక్తికి కూడా అన్నది ఇటువైపున వ్యక్తికి కూడా అర్థం కావాలి. వ్యవస్థల దుర్వినియోగం గురించి, పోలీసుల్ని వాడడం గురించి నువ్వే చెప్పాలి. చెప్పాలంటే ఇప్పుడు నువ్వే ఇటువైపు ఉన్నావు, నువ్వే అర్థం చేసుకోవాలి. లాయర్ల చేతనే, లాయర్లు చేయించిన యాప్ ని మనందరి సమక్షంలోనే నెక్స్ట్ వీక్ అది కూడా లాంచ్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల చేత తయారు చేయించిన రాజ్యాంగంలా చెప్తున్నాడు బిల్డప్పిస్తూ. అసలు లాయర్లతో యాప్ తయారు చేయించడం ఏంటి? యాప్ డిజైనర్స్ ఉంటారు కదా, వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు చేస్తారు కదా. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలన్నీ చేసే ప్రతి విషయంలో కూడా మరొకసారి మళ్ళీ చెప్తా ఉన్నా, మీ పాత్ర చాలా ముఖ్యం. ఇంకా మీరు లేకపోతే దిక్కులేదు. నిండా మురిగిపోయారు, మీరే కాపాడాలి. బొక్కలో వెళ్ళిన వాళ్ళని బయటికి తీసుకురావడంలో మీరే ముఖ్య పాత్ర. అన్నేమో కోట్లు తీసుకునే మంచి మంచి లాయర్లను పెట్టుకుంటాడు, కార్యకర్తలకు మాత్రం మీలాంటి చెట్టు కింద ప్లేడర్లను పడేస్తాడు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు ఏమిటో, ఈ ప్రత్యేక పరిస్థితుల మధ్య మీరు పోషిస్తా ఉన్న పాత్ర ఏమిటో నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా ఈరోజు పార్టీకి అన్ని రకాలుగా ఒక పెద్దన్న పాత్ర ఎవరైనా పోషిస్తా ఉన్నారు అంటే అది న్యాయవాదులేనే చెప్పాలి. బొక్కలోకి వెళ్ళకూడదన్నా, బెయిల్ రావాలన్నా, శిక్ష పడకూడదన్నా దొంగకి లాయరే కదా పెద్ద దిక్కు, లాయరే కదా పెద్దన్న. అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదన్నట్టుగా, కోరకపోతే దేవుడైనా కూడా వరం ఇవ్వడం అన్నట్టుగా, పిటిషన్ వేయకపోతే, న్యాయస్థానంలో మీరు నిలబడకపోతే న్యాయం కూడా దక్కే పరిస్థితి కూడా ఉండదు. ఈ అందరికీ తెలిసిన సామెతలు కూడా స్క్రిప్ట్ లో చూసి చదువుతావేంటన్నా? సర్లే, ఇంతలా ప్రాధాయపడుతున్నావు కాబట్టి ఏదో చేస్తారులే, ఊరుకో అన్నా. కలియుగం అన్నది ఏమిటి అన్నది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఈ 14 నెలల్లో ఓహో ఇదేనా కలియుగము అని చెప్పి అనిపించే పరిస్థితి ఎవరికైనా కూడా అనిపిస్తుంది. ఇదే కలియుగం. అరాచకాలతో మానవాళిని నువ్వు అంతం చేయాలని చూస్తే కల్కి అవతారంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇన్ని రోజులకి ఇదొక్కటే కరెక్ట్ గా చెప్పామన్నా. ఎందుకనంటే న్యాయం లేదు, ధర్మం లేదు.
తమకు గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే, తమకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే, తమకు వ్యతిరేకంగా స్వరం వినిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే తట్టుకునే పరిస్థితి లేదు, జీర్ణించుకునే పరిస్థితి లేదు. ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని జైల్లో వేయాలి, ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని చిత్రహింసలు పెట్టాలి, ఎలాగైనా కూడా వాళ్ళ పరువును తీయాలి అనే ఒక నీచమైన సంస్కృతి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. మర్చిపోయి చెప్తావో మతి భ్రమించి చెప్తావో తెలియదు కానీ నువ్వు చేసినవన్నీ వేరే వాళ్ళు చేసినట్టు చెప్తావు. మర్చిపోయావా? సేమ్ ఇలాగే రఘురామకృష్ణరాజుని, అచ్చెన్నాయుడిని, ధూళిపాల నరేంద్రని, కొల్లు రవీంద్రని, చివరికి చంద్రబాబు నాయుడుతో సహా 90% మంది టీడీపీ నాయకుల్ని ఇప్పుడు నువ్వు చెప్పావు చూసావా, అలాగే చేసావు. ఒక మనిషిని జైల్లో పెట్టడము అని అంటే తన పరువును, తన ప్రతిష్టలతో ఆడుకోవడం. అవునా? నిజమా? అందుకేనా చంద్రబాబు నాయుడు, రఘురామకృష్ణరాజు ఎక్సెట్రా అందరి పరువు పోగొట్టాలనుకున్నావు? వాళ్ళకంటే పరువు ఉంది కానీ మనకంత పరువు లేదులే అన్న. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు పరువున్నోడు వేస్తే పరువు నష్టం, పరువు లేనోడికి ఏ పరువు ఉండదు కదా, ఏ నష్టం ఉండదు కదా. ఏ తప్పు చేయకపోయినా కూడా బురద వేసి తప్పు చేశాడు అని చెప్పి దానికోసం దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి కేవలం వీళ్ళు పెట్టే ప్రలోభాలు, వీళ్ళు పెట్టే భయం తప్ప వేరే బేసి లేదు, వేరే సాక్ష్యము లేదు. తప్పు చేశారా లేదా, సాక్ష్యాలు ఉన్నాయా లేదా అనేది కోర్టులు చూసుకుంటాయి కదా. అసలు అవన్నీ ఉన్నాయి కాబట్టే ఇప్పటిదాకా మీ వాళ్ళు ఎవరికి బెయిల్ రావట్లేదు. కాబట్టి మీరు పోషించే పాత్ర చాలా ఇంపార్టెంట్ పాత్ర. మరీ ముఖ్యంగా కష్టకాలంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీకి నిజంగా పెద్దన్నగా మీరు చేస్తా ఉన్న పాత్ర ఎప్పటికీ కూడా పార్టీ మర్చిపోదని సందర్భం. చిటికలు. నాకు డౌట్, వీళ్ళ నిజంగానే లాయర్లా లేకపోతే మన ఐపాక్ టీమ్ కి ఈ లాయర్లు గెటప్ లేసి సూటు బూట్లు వేసి తీసుకొచ్చేసారా? ఏం లేదు, మన ట్రాక్ రికార్డు అలాంటిదే కదా. జగన్ 2లో, వైఎస్ఆర్సీపీ 2లో గ్యాప్ ఇచ్చావా వచ్చిందా? ఆ ముసిముసి నవ్వులేంటి? ఆ ముసిముసి నవ్వులు నవ్వుతూ వాళ్ళ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయడం ఏంటి? జగన్ 2 వైసీపీ 2 ఏదో బాహుబలి 2 రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. చూస్తూ 1.5 సంవత్సరం అయిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసేసరికి ఆ మిగతా 3 ఏళ్ళు కూడా అయిపోతాయి. ఇలాగే చూస్తూ అప్పట్లో జైల్లో 16 నెలలు అయిపోయి ఉంటది. మిగతా 3 ఏళ్ళు మిమ్మల్ని ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నిద్రపోనిస్తే కదా. అసలు అసెంబ్లీకి వెళ్లకుండా, ప్రజల సమస్యల మీద పోరాడకుండా ఈ కళ్ళు మూసుకుని కాలం గడిపేసే కాన్సెప్ట్ ఏంటి? ఆ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది మాత్రం ఈసారి ఖచ్చితంగా మన ప్రభుత్వమే వస్తుంది. చూడు అక్కడ ఏముందో, నీ ప్రభుత్వం వస్తుందని నమ్మకం లేక వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడుకుంటూ ఎలా కామెడీ చేసుకుంటున్నారు. ఇంతగా మోసాలు చేసిన పరిస్థితి, ఇంతగా అబద్ధాలు చెప్పిన పరిస్థితి బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా మనం చూసుంటాం. ఎందుకు చూడలేదు? చూసాం. ఆ దరిద్రం మొత్తం చూసాం. 2019, 2024 మధ్య నువ్వు చేసింది మొత్తం అదే కదా. సూపర్ 6లు, సూపర్ 7లు అన్నిటి గాలికి ఎగిరిపోయినాయి. ఇంతకు ముందు మన ప్రభుత్వ హయాంలో ఉన్న ప్రతి పథకం కూడా అన్ని రద్దయిపోయినాయి. వీళ్ళు చెప్పిన హామీలన్నీ కూడా మోసంగా మిగిలిపోయిన పరిస్థితుల మధ్య ఒకవైపున అన్ని అబద్ధాలు మోసాలుగా కనిపిస్తా ఉన్న పరిస్థితులు ఒకవైపున ఉంటే, మరోవైపున వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సూపర్ 6లు, సూపర్ 7లు గాలికి ఎగిరిపోలేదు, అమలైపోతున్నాయి. పథకాలు రద్దయిపోవడం అంటే అన్నా క్యాంటీన్లు మూసేయడం. అబద్ధాలు మోసాలు అంటే నువ్వు 99% హామీలు అమలు చేసేసాను అనడం. ఆ నిజం తెలిసిన జనం నీకు 11 ఇవ్వడం. ఏ రంగాన్ని తీసుకున్నా కూడా అన్ని రకాలుగా తిరోగమనమే కనిపిస్తుంది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడా కూడా పురోగతి, అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించని పరిస్థితి. నీకు అమరావతి కనిపించదు, పోలవరం కనిపించదు, పరిశ్రమలు కనిపించవు, సంక్షేమ కార్యక్రమాలు కనిపించవు. అందుకే నీ పార్టీ పురోగతి కూడా కనిపించదు. ఇంకా అంతా తిరోగమనమే. మరోవైపున విచ్చలవిడి కరప్షన్, ఎక్కడ చూసినా గానీ కరప్షన్ అనేది మామూలుగా లేని పరిస్థితిలో ఈరోజు చూస్తా ఉన్నాం. ఊరుకోన్న కరప్షన్ అనే మాట నీ నోటి నుంచి వస్తే భలే కామెడీగా ఉంటది. కరప్షన్ కి ఎగ్జాంపుల్, స్పెల్లింగ్, ఫుల్ ఫామ్, ఎబ్రివేషన్, నిలువెత్తు రూపం అన్ని నువ్వే. పోలీసుల దగ్గర నుండి ఆ పేకాట క్లబ్బులకు ప్రొటెక్షన్ ఇస్తా ఉన్నారు. ప్రతి పేకాట క్లబ్ నుంచి నీకింత నాకింత అని పంచుకుంటా ఉన్నా. ఎన్ని కళ్ళ ముందరే కనిపిస్తా ఉన్న కరప్షన్, వెరైటీ అని చెప్పడం. ఓన్లే ఇప్పుడు పోలీసులు కనీసం పేకాట క్లబ్బులతో సరిపెట్టారు. అప్పుడు మన హయాంలో గుట్కానాని ఏకంగా
భారత భూభాగం మీద మొట్టమొదటిసారి క్యాసినో తెచ్చిన ఘనత కొట్టేశాడు. మరి అప్పుడు పోలీసులు ఏం చేశారు? అమరావతి మామూలుగా 4,000 4,500 రూపాయలు కడితే బ్రహ్మాండమైన హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్లేస్లో కూడా 5 స్టార్ లాబీతో ఫ్లాట్ నిర్మాణం 4,000 4,500 రూపాయలు పెడితే బ్రహ్మాండంగా కడతారు. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 4,500 రూపీస్ దాటదు. అమరావతిలో కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 10,000 9,000 4,500 రూపాయల చదరపాడుకే 5 స్టార్ ఫెసిలిటీస్ వస్తే అమరావతిలో ఏకంగా 9,000 10,000 పెడుతున్నారా? మరి అప్పట్లో ఋషికొండ ప్యాలెస్ కి ఎంత పెట్టావు అది కూడా చెప్పు. చదరపడుక్కి 25,000 పెట్టావు. మరి అదెందుకు చెప్పవు? నువ్వు ఏది చెప్తే అది ఇంకా జనం నమ్మరు. ఇలాంటి నేపథ్యంలో ఇంత మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉన్నప్పుడు మరి ఇన్ని అబద్ధాలాడి, ఇన్ని మోసాలు చేసి, ఇంత దారుణమైన పరిపాలన చేస్తా ఉన్న వీళ్లకు పరిస్థితి రేపొద్దున దేవుడు, ప్రజలు అంతే ఎక్కడ పడతారో నేను వేరే చెప్పాల్సిన. నువ్వు చేసింది మంచి కాదు, ఆ తర్వాత చెప్పిన అబద్ధాలు, మోసాలు, చేసిన దారుణమైన పరిపాలన, ప్రజలు తంతే నువ్వెక్కడ పడ్డావో నీకే తెలుసు కదా. ఆ లాయర్లు ఏం చెప్తారు? ఈ జగన్ 2లో మాత్రం ఖచ్చితంగా ఎవరైతే పార్టీ కోసం చేసినారో ఈసారి ప్రతి ఒక్కరిని కూడా మర్చిపోకూడదు, డేటాబేస్ క్రియేట్ చేయండి అని చెప్పి. ఈసారి మర్చిపోకూడదు అంటే లాస్ట్ 5 years కార్యకర్తల్ని, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని మర్చిపోయావునే కదా. ఈ డేటాబేస్ ఆధారంగానే రేపొద్దున ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు అనేది ఉంటుందనేది ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తాను. అక్కడ చంద్రబాబు నాయుడు క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ వ్యాలీ, డ్రోన్స్ హబ్, AI అంటుంటే నువ్వు ఇంకా ఇలాంటి డేటాబేస్ దగ్గరే ఆగిపోయావు. బహుశా ఒక యాప్ కూడా తయారు చేస్తాం. దాంట్లో కూడా మీ సీనియర్ లాయర్లు అందరూ కూడా దాంట్లో యాప్ లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు, యాప్ తయారీ కార్యక్రమంలో. ఇంకా నీకు ఆ లాయర్లకి ఫుల్ పని, యాప్లు తయారు చేసుకోవడం, గేమ్లు ఆడుకోవడం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఎవరైనా ఎక్కడ అన్యాయం జరిగినా యాప్ డౌన్లోడ్ చేసుకుని తన పేరు, తనకు ఏం అన్యాయం జరిగింది, తనకు ఎవరి వల్ల అన్యాయం జరిగింది, ఆ అధికారి హోదా ఏమిటి, నీకు జరిగిన అన్యాయం ఏమిటి, ఆటోమేటిక్లీ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఇక్కడ మీకు ఎవరెవరిని రప్పారప్పా నరికేయాలని ఉంది, వాళ్ళ పేరు, డీటెయిల్స్ ఇస్తే జగనన్న తన డేటాబేస్ లో, సర్వర్ లో స్టోర్ చేసుకుంటాడు. మళ్ళీ జగనన్న వచ్చిన తర్వాత మీరంతా కలిసి వాళ్ళని రప్పారప్పా నరికేయచ్చు అన్నమాట.